హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BMC ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని చూడబోతున్నాం. ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, అమేజింగ్ వీడియో కూడా. అది ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉండే కొన్ని న్యాచురల్ ఫెనామినాస్ గురించి చూడబోతున్నాం. మీరు చూసే ప్రతి విషయము కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మార్నింగ్ గ్లోరీ క్లౌడ్స్. వావ్, ఈ ఫెనామినాని మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి న్యాచురల్ ఫెనామినాన్ని ప్రతి ప్లేస్ లోనూ చూడలేము. ఇవి ప్రత్యేకించి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని కార్పెంటారియా అనే ప్లేస్ లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. మనం పొద్దున్నే నిద్రలేచి మేఘాల వైపు చూసినప్పుడు ఆ మేఘాలు నార్మల్ మేఘాల్లా లేకుండా ఇలా చుట్లుకొని ఒక పైప్ లైన్ లాగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చినట్టు ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా. చూస్తుంటేనే అమేజింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి మేఘాల పైప్ లైన్స్ ఒకటే ఉండాలనేమీ లేదు, మల్టీ పైప్ లైన్స్ కూడా ఉంటాయట. అలాగే ఇలాంటి మేఘాలు భూమి పైనుంచి 100 నుంచి 200 అడుగుల పైనే ఫామ్ అవుతుందట. అదే సమయంలో ఇలాంటి మేఘాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. ఒక సెకండ్ కి దాదాపు 20 మీటర్ల వరకు ట్రావెల్ చేస్తాయి. ద వైట్ రెయిన్బో. రెయిన్బోకి కలర్స్ ఉంది కాబట్టే రెయిన్బో అనే పేరు పెట్టారు. అలాంటిది దాని కలర్స్ అన్ని పోగొట్టుకుని ఒక వైట్ కలర్ లో రెయిన్బో కనిపిస్తే ఎలా ఉంటుంది? చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటుంది కదా. అలాంటి ఒక ఫెనామినానే ఈ వైట్ రెయిన్బో ఫెనామినా. దీన్ని వైట్ రెయిన్బో అనే దానికంటే కూడా ఫాగ్ రెయిన్బో అని ఎక్కువగా పిలుస్తారు. ఇవి పోలార్ ప్లేసెస్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే మంచు ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి చోట్లలో వీటిని ఎక్కువగా చూడొచ్చు. మంచు ప్రదేశాల్లో ఉండే నీటి వల్ల ఇలాంటి రెయిన్బోస్ అనేవి క్రియేట్ అవుతుంది. వాల్కోనిక్ లైట్నింగ్. బాగా వర్షాలు పడినప్పుడు మేఘాలు గుద్దుకున్నప్పుడు పెద్ద పెద్ద మెరుపులు రావటాన్ని మనం చూస్తుంటాం. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా మెరుపులు వస్తాయంటే మీలో ఎంతమంది నమ్ముతారు? అవును, నిజంగానే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మెరుపులు ఏర్పడుతుంది. నమ్మశక్యంగా లేదు కదా. అలాంటి ఒక విజువల్ నే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఫెనామినన్ ఏంటంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాటిలో ఉండే ఎలక్ట్రానిక్ పార్టికల్స్ ఒకదానికొకటి రాసుకున్నప్పుడు ఇలాంటి మెరుపులు అనేవి క్రియేట్ అవుతుంది. యాక్చువల్ గా ఇలాంటి ఫెనామినా అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నాక్రియస్ క్లౌడ్స్. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఖచ్చితంగా ప్రిజం మ్యాప్ ని వాడే ఉంటారు. ప్రిజం మ్యాప్ లో మన ఫోటో పెడితే ఎలా డిఫరెంట్ గా వ్యత్యాసంగా ప్రిజం షేప్ లో కనిపిస్తుందో, ఇక్కడ మేఘాలు కూడా అలానే ప్రిజం షేప్ లో ఇలా మూవ్ అవుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక విజువల్ నే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇలాంటి ఫెనామినన్ చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతుందంటే సూర్యాస్తమయం తర్వాత గాని లేదంటే సూర్యోదయానికి ముందు గాని జరుగుతుంది. అది కూడా అన్ని ప్లేసెస్ లోనూ జరగదు, కొన్ని ప్లేసెస్ లో మాత్రమే రేర్ గా జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఆకాశమే ఇలా రంగు మారి ఇలా ఒక రెయిన్బోలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక విజువల్ నే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే ఈ మేఘాల్ని కూడా చూడండి, కలర్ అంతా మారిపోయి ఇలా రెయిన్బోలాగా కనిపిస్తుంటే చాలా సూపర్ గా ఉంది కదా. సార్డిన్ రన్. వావ్, ఈ ఫెనామినా గురించి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మనం మాత్రమే ఒంగుడు దూకుళ్ళు, దాగుడు మూతలు ఇలాంటి ఆటలన్నీ ఆడుంటాం కదా. అదే ఆటలు చేపలు సముద్రంలో ఆడితే ఎలా ఉంటుంది? నిజంగా సూపర్ కదా. అలాంటి ఒక విజువల్ నే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇలాంటి విజువల్స్ అన్నిటినీ కూడా హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ లోనే చూసుంటాం. కానీ ఇలాంటి ఒక విజువల్ నిజంగా జరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా. సౌత్ ఆఫ్రికాలో సార్డిన్ అనే ఈ చేపలు కొన్నిసార్లు పెద్ద పెద్ద గుంపులుగా తీరం వెంబడి వలసపోతాయి. అది కూడా ఎక్కువగా మే నుంచి జూన్ సమయంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఈ చేపలు గుంపులుగా అంటే లక్షలాది చేపలు గుంపులుగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతాయి. ఇవి వెళ్లేటప్పుడు డిఫరెంట్ షేప్స్ లో ఇలా కదులుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మూవ్ అవుతాయి. ఈ విజువల్స్ ని చూడ్డానికే బ్రహ్మాండంగా ఉంటే ఇవే చేపల్ని తినడానికి కొన్ని 100 కిలోమీటర్లు దాటొచ్చిన పక్షులు కూడా ఉన్నాయి. ఆ పక్షులు పైనుంచి తలకిందులుగా నీళ్లలోకి డైవేసి లోపలికెళ్లి ఆ చేపల్ని పట్టుకుని తింటుంది. ఆ విజువల్స్ ని కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఇది కూడా చాలా సూపర్ గా ఉంది కదా. ఈ విజువలే సూపర్ అనుకుంటే మరోవైపు డాల్ఫిన్స్ 50 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చేపల్ని తినడానికి రేస్ పెట్టుకున్నట్టుగా అతివేగంగా ఇక్కడికి వస్తాయి.
నిజంగా ఇలాంటి ఫెనోమెనా చూడాలంటే పెట్టి పుట్టుండాలి. రెడ్ క్రాబ్స్ మైగ్రేషన్. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది పీతలు ఇలానే వలస వెళ్తాయి. అవి ఉండే ప్రదేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టి సముద్రం దగ్గరకు చేరుకుని అక్కడ గుడ్లు పెడతాయి. అవి ఇలా వెళ్తున్నప్పుడు రోడ్లలో, రాళ్లు మీద, బీచ్లలో ఎక్కడ చూసినా అడ్డంగా ఇవే ఉంటాయి. ఇవిలా వలస వెళ్లడం అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా? క్రిస్మస్ అనే ఐలాండ్ లో. ద్వీపమంతటా ఈ ఎర్రపీతలు ఒకేసారి తమ ఇళ్లను విడిచిపెట్టి సముద్రంలో గుడ్లు పెట్టడానికి ప్రయాణం మొదలు పెడుతుంది. అలా సముద్రాన్ని చేరుకున్నాక మగపీతలు ఆడపీతలతో సంభోగం జరుపుతుంది. ఆ తర్వాత మగపీతలు తిరిగి ప్రయాణం మొదలుపెట్టి వాటి ఇండ్లకు చేరుకుంటుంది. కాని ఆ ఆడపీతలు ఆ సముద్రం దగ్గరే గుడ్లు పెడతాయి. ఒక్క ఆడపీత 1,00,000 గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు పెట్టాక ఆ ఆడవి కూడా తిరిగి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఆ గుడ్లు పొదిగి అవి కూడా అడవులకి వెళ్లిపోతాయి. ఈ విజువల్స్ ని చూడ్డానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది అక్కడికి వెళ్తుంటారు. మంచు కరిగి నీరులా పారటం చూసుంటాం, లేదా నీరు పొంగి వరదలా మారటం చూసుంటాం. కానీ మేఘాల్లోంచి మబ్బులు ఉప్పెనలా పొర్లుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో నిజంగా షూట్ చేసినదే. దీన్ని చూస్తుంటే చాలా అమేజింగ్ గా ఉంది కదా. ద డోర్ టు హెల్. ఈ విజువల్స్ ని చూస్తుంటే ఏదో డిఫరెంట్ గా, విచిత్రంగా ఫీల్ అవుతున్నారు కదా. ఏదో హాలీవుడ్ సినిమాలో నరకం సీన్ ని క్రియేట్ చేసిన సీజీలా ఉంది కదా. కానీ ఇలాంటి ఒక ప్లేస్ నిజంగా ఉంది అంటే మీరు నమ్ముతారా? తుర్క్మెనిస్తాన్ లో ఈ అద్భుతమైన ప్లేస్ ఉంది. ఈ గుంటలో సంవత్సరంలో 365 రోజులు 24/7 ఈ మంటలు వెలుగుతూనే ఉంటుంది. అది కూడా 1971లో మొదలైన ఈ మంటలు ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నాయి. అదెలారా 1971 నుంచి వెలుగుతూ ఉంది అనుకుంటున్నారా? ఈ ప్లేస్ లో ఆయిల్ ఎక్కువగా దొరుకుతుందని రీసెర్చ్ లో కనుక్కున్నారు. సో ఈ ప్లేస్ ని ఎందుకు వేస్ట్ చేయాలని గుంట తవ్వటం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ గుంట తవ్వుతున్నప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి ఎక్కువగా మీథేన్ గ్యాస్ అనేది బయటపడిందట. సో బయటకొస్తున్న ఆ మీథేన్ గ్యాస్ వల్ల చుట్టుపక్కల చాలా మంది బాధపడ్డారట. సో మనిషి యొక్క ఇంటెన్షన్ తో ఆ మీథేన్ గ్యాస్ ని ఆపాలని ఆ గుంటలో మంట పెట్టారట. కానీ ఈ రోజు వరకు ఆ మంటలు మండుతూనే ఉన్నాయి. ఈ ప్లేస్ ని చూస్తుంటే నరకంలో ఉండే ఒక గుంతలాగా ఉంది. అందుకనే ఈ ప్లేస్ కి ద డోర్ టు హెల్ అని పేరు పెట్టారు. ద గ్రేట్ బ్లూ హోల్. ఈ ప్రపంచంలోనే అతి మిస్టీరియస్ అయినది, ఇంకా భయంకరమైనది ఈ బ్లూ హోల్స్ అనే చెప్పుకోవచ్చు. సముద్ర భూగర్భంలో ఒక చిన్న హోల్ వేసి అందులో చాలా క్రియేచర్స్ బతుకుతుంటే ఎలా ఉంటుందో అలాంటి నేచురల్ విజువలే ఇక్కడ దొరుకుతుంది. ఈ బ్లూ హోల్స్ అనే వాటిని చాలా సముద్రాల్లో మనం చూడొచ్చు. ఇవి సున్నపు రాతితో సహజంగా ఏర్పడిన ప్రదేశాలు. ఓషన్ డైవర్స్ ఉంటారు కదా, వాళ్లకు ఇలాంటి బ్లూ హోల్స్ అనేవి ఒక వరప్రసాదమని చెప్పుకోవచ్చు. వరప్రసాదమనే కాదు, ఇదొక ప్రమాదకరమైన ప్లేస్ గా కూడా చెప్పుకోవచ్చు. గడిచిన 15 సంవత్సరాల్లో 130 మందికి పైగా డైవర్స్ వీటి లోపలికి వెళ్లి కనబడకుండా పోయారు. ఎందుకంటే ఈ బ్లూ హోల్స్ లోపల చాలా భయంకరమైన సొరచేపలు, తిమింగలాలు కూడా ఉన్నాయట. కానీ అడ్వెంచర్ ని ఇష్టపడే చాలా మంది డైవర్స్ ఇప్పటికీ ఈ బ్లూ హోల్స్ లోపలికి వెళ్లి హాయిగా ఈదుకుంటూ వస్తున్నారు. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్లేస్, అలాగే అడ్వెంచర్ అయిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ బ్లూ హోల్స్ మాత్రమే. ఇంతకు ముందు ఇలాంటి సీన్ ఏదో చూసినట్టు మీకు ఫీల్ క్రియేట్ అవుతా ఉందా? మిషన్ ఇంపాసిబుల్ మూవీలో ఇలాంటి ఒక ఇసుక తుపాను వస్తుంది కదా, అలానే ఉంది ఇది. కానీ ఇది మాత్రం ఇసుక కాదు, ఒక మేఘం. అవును, ఇది ఒక సాధారణ మనిషి షూట్ చేసిన మేఘం. ఆ మేఘం నేలను తాకడాన్ని మనం చూడొచ్చు. స్టీమ్ ఎరప్షన్. ఇప్పటి వరకు మట్టితో ఇల్లు కట్టుకుని ఆడుకునింటారు, అలాగే మట్టిలో రాళ్లేసుకుని ఆడుకునింటారు. కానీ ఎప్పుడైనా మట్టిలోంచి ఆవిరిని పట్టుకుని ఆడుకున్నారా? అలా మీరు ఆడుకోవాలంటే మీరు వెళ్లాల్సిన ప్లేస్ ఐస్లాండ్ లోని వెరియర్ అనే ప్లేస్. అక్కడ ఉండే మట్టి కుప్పల్లో 24/7 సంవత్సరంలో 365 రోజులు కూడా ఈ ఆవిర్లు బయటికి విరజమ్ముతూనే ఉంటుంది. అది కూడా వెచ్చవెచ్చగా ఆవిర్లు బయటకొస్తుంది. ఐస్లాండ్ లో చాలా చల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి వెచ్చటి ఆవిర్లు వస్తుంటే కొంచెం హాయిగానే ఉంటుంది. మీరిప్పుడు చూస్తున్నది నీళ్ళో, నదో, మరేమో కాదు. ఇది మేఘమంటే మీలో ఎంతమంది నమ్ముతారు? ఆకాశం పైకెళ్లి కిందున్న మేఘాలని తీసిన వీడియో ఇది. చూస్తుంటే నిజంగా అమేజింగ్ గా ఉంది కదా.
చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.